హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీ పేరు సార్? వై కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ పాలన బాగానే ఉన్నది. ఏమన్నా మార్పులు చేర్పులు? మార్పులు ఏం కాదు, ఇట్లాగనే కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది నా ఉద్దేశం. ఏమన్నా సంక్షేమ పథకాలు కానీ యాడ్ చేయాలా లేదా ఇది తీసేయాలి? అలాంటివి ఏమీ లేవు. ప్రస్తుతం ఆర్థిక బాధలు ఉంది కాబట్టి ఇంతవరకు ఇలాగే కంటిన్యూ చేయగలిగితే పర్వాలేదు, బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నో మెన్షన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం ఉన్న పాలన గత ప్రభుత్వం పాలన కంటే బాగానే ఉంది. ఓకే. గత ప్రభుత్వం కంటే బాగానే ఉంది. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలు గవర్నమెంట్కి ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ఆర్థిక భారం తగ్గాలంటే సంక్షేమ పథకాలు తగ్గించుకోవాలి. అట్లానే మరి ప్రోగ్రెస్ అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నారు గవర్నమెంట్. అది బాగానే ఉంది. ఇంకేమన్నా మార్పులు చేర్పులు కనుక చేస్తే బాగుంటుందా? మార్పులు చేర్పులు మా మంత్రి మండలి కూర్చొని చేసుకోవాలి, కానీ మనం చెప్తే వాళ్ళు వింటారా? మన మాటలు లెక్కదేరుగా. ప్రభుత్వం అంటే మందే సార్, మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. పేరుకి ప్రభుత్వం మందే అంటున్నారు, కానీ మన ప్రభుత్వం కాదు. మనం ఎన్నుకునేదాకానే మనం, ఎన్నుకున్న తర్వాత మనం కాదు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. ఎవరిని ఎమ్మెల్సీని చేయాలంటే వాళ్ళని చేస్తారు, ఎవరికి ఎమ్మెల్యే వేయాలంటే వాళ్ళకి ఇస్తారు. అంతేగాని మనం ఓటేసేటప్పుడు ఓటింగ్కి వెళ్ళినట్టుగా మనం వెళ్ళి చెప్పలేం కదా. అది ప్రజాపాలన అంటారు, కానీ ప్రజాపాలన రాదు. పైగా మనం అంతా కలిసి ఒకసారిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేము. ఎవరికి వాళ్ళు కూర్చొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తాను తప్పితే మనం ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నట్టు దీన్ని అసలు వాళ్ళు క్రైటీరియా తీసుకోరాళ్ళు. పైగా మరి ఎన్నికల ముందు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా వాగ్దానాలు చేశారు. చాలా సంక్షేమ పథకాల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ మిగతా వీటి గురించి చెప్పారు. ఒక్కటి కూడా ఆచరణకు ఇంతవరకు చేయలే. కొన్ని చేశారు, కానీ కొన్ని చేయలే. మరి మంత్రిమండలి మరి ప్రభుత్వం ఉద్దేశాలు ఏంటో తెలియట్లేదు, స్లోగా నడుస్తుంది. పైగా వీళ్ళందరూ గత ప్రభుత్వంలో దెబ్బతిన్న వాళ్ళు, నష్టపోయారు. తెలుగుదేశం క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ బీజేపీ క్యాడర్ కానీ బాగా దెబ్బతిన్నారు. వాళ్ళు అనుకున్న విధంగా గవర్నమెంట్ పనిచేయట్లా. వాళ్ళు ఏంటంటే అప్పుడు దాడులు చేసి, అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాడులు చేసి ఇబ్బంది పెట్టి ఈ కారణం లేకుండా జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఈ ప్రభుత్వం అట్లా ఇబ్బంది పెట్టలేకపోతుంది. అదొక వీక్నెస్. నిదానంగా చేస్తున్నారు, తొందరగా కావాలని జనం అభిప్రాయపడుతున్నారు. గవర్నమెంట్ మాత్రం నిదానంగా చేస్తుంది. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పాలన ప్రశాంతంగా ఉంది, కానీ పెట్రోలు, డీజిలు, ఎరువులు, గ్యాస్ రేట్లు తగ్గించాలి సెంట్రల్ గవర్నమెంట్. ఈ చేయకుండా సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టినా కూడా మధ్యతరగతి వాడికి ఏమీ ఉపయోగం లేదు. మోదీ ఎన్నో చెప్తున్నాడు అయ్యని, కానీ పెట్రోలు, డీజిలు, గ్యాసు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎరువులు కానీ ఏం తగ్గించలేదుగా. అవి తగ్గిస్తే మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుంది. సార్, చూస్తున్నట్లయితే గ్యాస్ సిలిండర్ పైన కొత్త పథకం ఏదో రిలీజ్ చేశారు. వస్తున్నాయి అమ్మాయి, ఎంత శాతం వస్తున్నాయి? ఎక్కువ శాతం రావట్లా. ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎంతమందికి సబ్సిడీ వస్తుందో చెప్పండి. అందరికి వస్తే అది బెనిఫిటే. లేదు, ఒక దిగువ మధ్య తరగతి వాళ్ళ నుంచి కింది అందరికీ రావట్లేదుగా, ఏదో ఒక అంక పెట్టి తీసేస్తున్నారుగా. అది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు షావుల్ అండి. షావుల్ గారు, ఏం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చాలా బిడియంగాను చాలా ఇదిగా మాట్లాడుతున్నావు. ఓకే, ఫ్రీ కూల్. ఓకే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. రీసెంట్గా మీటింగ్ కూడా పెట్టారు పెంసాన్ గారు. మా కాలేజ్ తరఫున మేము 20 మెంబర్స్ వెళ్ళాము. రోడ్ సేఫ్టీ అన్నీ చెప్పారు. రోడ్స్ కూడా మా వైపు బాగా డెవలప్ చేశారు. ఇలానే బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి అంటే ఏ గవర్నమెంట్ ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది?
దీని మీద నాకు అంతగా ఐడియా లేదు. ప్రెసెంట్ గవర్నమెంట్ బాగా చేస్తుంది, పర్లేదు. మీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఐటీ సెక్టర్ మీద కూడా లోకేష్ గారు బాగానే చెప్తున్నారు కదా. ట్వీట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మీద అప్డేట్ ఇస్తున్నారు, ట్వీట్స్ మీద బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.